హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ద ఇన్సైట్ స్టాటిస్టిక్స్ అకాడమీ. ఈరోజు అనదర్ నేషనల్ ఎగ్జామ్ అయిన జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మన రీసెంట్ జరిగిన జనవరి 19th రోజు జరిగిన ఎగ్జామ్తో మీ ముందుకు రావడం జరిగింది. ఒకసారి క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రైస్ ఇండెక్స్ అంటే ఈ క్రింది వాటిలో ధర సూచి సంఖ్య ఏంటిదని అడగడం జరుగుతుంది. ఉదాహరణ ఏంటని అడుగుతారు. ఒకసారి చూసినట్లయితే మనకు ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి ఇక్కడ మనకు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అడుగుతున్నాడు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ అడుగుతున్నాడు, అలాగే అగ్రికల్చర్ అవుట్పుట్ ఇండెక్స్ అడుగుతున్నాడు అండ్ వేజ్ ఇండెక్స్ అడుగుతున్నాడు. ఇక్కడ మన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది చూసుకున్నట్లయితే ఇందులో మన ధర సూచి సంఖ్య ప్రైస్ ఇండెక్స్ అంటే మనకు వినియోగ ధర సూచి సంఖ్య అంటుంది. సో ఇందులో మన ప్రైస్ ఉంది కాబట్టి మనకు ఈజీగా ప్రైస్ ఇండెక్స్ చెప్పొచ్చు. ఇది దీని మరొక పేరే రీటైల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పొచ్చు. దీని మరొక పేరే జనరల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పొచ్చు. అలాగే దీని మరొక పేరే అనదర్ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అని చెప్పొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది మనం ఒకసారి చూసుకున్నట్లయితే రిమైనింగ్ ఆప్షన్స్ ఎందుకు కావంటే ఇది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇది కంప్లీట్లీ ఇది నాట్ ద ప్రైస్, ఇది ప్రొడక్షన్ బేస్డ్ అని చెప్పొచ్చు. ఇది ప్రొడక్షన్ బేస్డ్ ఇండెక్స్ కాబట్టి ఇది మనకి సెకండ్ ఆప్షన్ కాదు. ఇది అగ్రికల్చర్ బేస్డ్ మీన్స్ ఇది ఒక అగ్రికల్చర్ అవుట్పుట్ సంబంధించింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పొచ్చు. అలాగే ఇట్ ఈస్ కంప్లీట్లీ వేజ్ ఇండెక్స్, ఒక వేతనం సంబంధించింది, వేజ్ సంబంధించింది కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఏ ప్రైస్ ఇండెక్స్. సో సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఈజ్ ఆప్షన్ రాంగ్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద ప్రైస్ ఇండెక్స్. సో మరిన్ని వీడియోస్ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ ఇన్సైట్స్ స్టాటిస్టిక్స్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.